హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో 2 రకాల అల్లం పచ్చళ్ళు అలాగే కొబ్బరి చట్నీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ 3 రకాల చట్నీలు అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటాయి. టిఫిన్ ఎలా ఉన్నా పర్వాలేదు, చట్నీ బాగుందనుకోండి ఇష్టంగా తినేస్తారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకోవచ్చు. ముందుగా అల్లం పచ్చడి చూద్దాం. ఈ అల్లం పచ్చడి ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఇదే మనం నిలవ పచ్చడి కూడా చేసుకుంటాము. అల్లం పచ్చడికి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అరకప్పు, అల్లాన్ని బాగా కడిగి చెక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను ఎండుమిరపకాయలు 10 తీసుకున్నానండి. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అల్లం ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అరకప్పు అల్లం ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అందులోనే తగినంత ఉప్పు వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించిన అల్లం ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే అన్నీ బాగా నలుగుతాయి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం అరకప్పు అల్లం ముక్కలు తీసుకున్నాం కదండి. అరకప్పు అల్లానికి అరకప్పు చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. చింతపండులో కొన్ని నీళ్లు పోసి ఒక అరగంట అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో అల్లం చింతపండు కలిపి 1 కప్పు కదండి, దానికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఒకవేళ బాగా గట్టిగా ఉండి మిక్సీ తిరగట్లేదు అనుకుంటే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. మనం ఇదే పచ్చడిని నిలవ పచ్చడిలా కూడా చేసుకుంటాము, సంవత్సరం అంతా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక అల్లం పచ్చడి కూడా చేసుకొని అది ఇది కలిపి 2 ఒకేసారి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు చూపించే అల్లం పచ్చడి హోటల్ స్టైల్ అండి. ఇది హోటల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. హోటల్ స్టైల్ అల్లం పచ్చడికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, ఒకవేళ పొట్టు మినప్పప్పు లేదనుకోండి చాయ్ పప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీరు ఇలా కప్పు కొలతలతో చేశారనుకోండి అన్నీ సమానంగా సరిపోతాయి. చూడండి, ఇలా సగం పైన వేగినాయి కదా. ఇలా సగం పైన వేగాక 2 స్పూన్ల ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి 15 కాయలు తీసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పప్పులు వేగడానికి టైం పడుతుంది కాబట్టి అలా సగం పైన వేగాక వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అల్లం ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు తీసుకున్నాం కదండి, దానికి అరకప్పు అల్లం ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రేఖలు, మనం ముందుగా వేయించుకున్న అల్లం ముక్కలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అరకప్పు అల్లానికి అరకప్పు చింతపండు అలాగే నానబెట్టి వేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. దీనికి 1 కప్పు అవసరం ఉండదండి. ఇలా బెల్లం వేసుకొని కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి.
2 అల్లం పచ్చళ్ళు ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. మనకి చూడ్డానికి 2 అల్లం పచ్చళ్ళు ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి కదా, కానీ రుచిలో మాత్రం చాలా తేడా ఉంటుంది. ఈ హోటల్ స్టైల్ అల్లం పచ్చడి బయట మనకి ఒక 2-3 రోజుల వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 రోజులు ఉంటుంది. అలాగే ఇది మన మామూలు అల్లం పచ్చడి అయితే బయట 5-6 రోజుల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో 2 నెలల వరకు ఉంటుంది. అస్సలు పాడవదు. మీరు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని పచ్చళ్ళు ఇలా కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. గట్టిగా ఉంటే బాగుండదు. ఈ పచ్చళ్ళు ఇలా పల్చగానే ఉండాలి. ఇవి ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ముఖ్యంగా పెసరట్టు, చిట్టి పెసరట్టు, దెబ్బ రొట్టి, ఇడ్లీ పిండి రొట్టి వీటికి చాలా బాగుంటాయి. ఇప్పుడు కొబ్బరి చట్నీ చూద్దాము. కొబ్బరి చట్నీకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 5 కాయలు తీసుకున్నానండి. అలాగే ఏ చట్నీలైనా సరే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. చూడండి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు 3/4 కప్పు. పచ్చి కొబ్బరే బాగుంటుందండి, ఎండు కొబ్బరి వేసుకోకూడదు. అలాగే తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, చాలా కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక 3/4 కప్పు పచ్చి కొబ్బరికి 3/4 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. వేపుడు శనగపప్పు ఉంటుంది కదండి, గుల్ల శనగపప్పు, ఇలా 2 సమానంగా తీసుకుంటేనే కొబ్బరి చట్నీ బాగుంటుంది. ఇది కూడా ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్నాక కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం నూనె వేడయ్యాక 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 1 కాయ, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. అలాగే మీకు చట్నీ పల్చగా కావాలి అనుకుంటే నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి చట్నీ అప్పటికప్పుడే బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సాయంత్రం వరకు నిల్వ ఉంటుంది, త్వరగా పాడవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 3 రకాల చట్నీలు చేసుకున్నాము. అలాగే మీకు ఈ 2 అల్లం పచ్చళ్ళలో కారం కనుక తక్కువ అనిపిస్తే ఊరగాయ కారం ఉంటుంది కదండి, ఆ కారం వేసి కలుపుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.